మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా ఏకగ్రీవం చేసుకున్న మాచర్ల మున్సిపాలిటీ అనూహ్యంగా కూటమి ఖాతాలో చేరిపోయింది. ఒక్క సభ్యుడు లేని టీడీపీ మాచర్ల మున్సిపాలిటీపై జెండా ఎగరేయడమే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. మాచర్ల పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు చిరునామా రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఒకెత్తైతే మాచర్లలో పోలింగ్ అంటేనే వేరే లెవెల్. దాడులు, దౌర్జన్యాలు, హింసాకాండ మాచర్లలో చాలా కామన్ గా చెబుతూ ఉంటారు. గత మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్ధ వెంకన్న ప్రయాణిస్తున్న కారుపై జరిగిన దాడి మాచర్లలో దౌర్జన్యకాండకు నిదర్శనమని అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ మాచర్ల మున్సిపాలిటీలోని ఏకపక్షంగా ఏకగ్రీవం చేసుకుంది. మున్సిపాలిటీలో మొత్తం 31 స్థానాలు ఉండగా మొత్తం 31 చోట్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరులే కౌన్సిలర్లుగా గెలిచారు. ఇక మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్ వచ్చిన రోజు షాక్ ఇచ్చింది టీడీపీ. వైసీపీకి చెందిన 16 మంది కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకుని మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది టీడీపీ. మున్సిపాలిటీలో 31 మంది సభ్యులకు గాను 16 మంది కౌన్సిలర్లు ఎక్స్ ఒఫీషియో హోదాలో ఎమ్మెల్యే ఓటు కలిసి రావడంతో టీడీపీ ఖాతాలో చేరింది మాచర్ల మున్సిపాలిటీ. ఇక మిగిలిన కౌన్సిలర్లు ఒకరు వరుసగా 3 సమావేశాలకు గైర్హాజరు అవడంతో వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గుంటూరు నుంచి రమేష్ లైవ్ లో ఉన్నారు. రమేష్, మాచర్ల నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి ఒక్క సీటు, మొత్తం 31 సీటు అక్కడ అసెంబ్లీ ఏదైతే మున్సిపాలిటీ కౌన్సిలర్లు ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే 4 సార్లు తిరుగులేని వైసీపీ నియోజకవర్గం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదల అయిన రోజే మరి ఆయనకు ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు వైసీపీకి. ఎందుకంటే గతంలో కూడా ఈ నియోజకవర్గం చాలా హాట్ టాపిక్ గా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు స్వాతి. ఎందుకంటే ఏదైతే మరి గతంలో టీడీపీ విపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారం చేపట్టగానే అటు తీవ్ర స్థాయిలో దాడులు చేశారు. అటు చంద్రయ్య హత్య గాని, అదేవిధంగా అనేకమైన దాడులు, దాదాపు గ్రామాలు వదిలి ఊళ్ళు పూర్తిగా వెళ్ళిపోయినటువంటి టీడీపీ కార్యకర్తలకు సంబంధించి కూడా అటు చంద్రబాబు కూడా సాక్షాత్తు ఆ నియోజకవర్గాన్ని పర్యటించినటువంటి సందర్భాల్లోనే ఈ క్రమంలోనే అటు తుర్కా కిషోర్ ఏదైతే మరి రాష్ట్ర రాజకీయాల్లో అప్పట్లో హాట్ టాపిక్ గా మారినటువంటి బోండా ఉమా, అదేవిధంగా బుద్ధ వెంకన్న కారు పైన దాడి చేసినటువంటి ఘటన అప్పట్లో ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అయితే తుర్కా కిషోర్ వ్యవహారం తర్వాత అటు విజయసాయిరెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ట్వీట్ చేశాడు. ఏదైతే మరి కిషోర్ కి మున్సిపల్ శాఖ చైర్మన్ గా ఇవ్వాలంటూ కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి తర్వాత తుర్కా కిషోర్ కూడా ఇప్పటి వరకు చైర్మన్ గా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో 2019లో నుంచి 2024 వరకు కూడా మరి అటు వైసీపీ చైర్మన్ గా ఉన్నారు, అటు తుర్కా కిషోర్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఏ ఒక్క క్యాండిడేట్ కూడా కౌన్సిలర్ గా టీడీపీ నుంచి గెలుపొందినటువంటి సందర్భాలు లేవు, అదేవిధంగా పోటీ చేసినటువంటి సందర్భాలు లేవు. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అటు జుల్కంటి బ్రహ్మానంద రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలో భారీ మెజార్టీ సాధించాడు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ఇప్పటికే అటు వైసీపీలు ఎవరైతే గెలిచారో వారికి సంబంధించినటువంటి మొత్తం 16 మంది అటు టీడీపీకి టచ్ లో ఉన్నారు. ఇప్పటికే 12 మంది కూడా ఏకగ్రీవంగా కూడా మరి టీడీపీలో చేరేందుకు కూడా మరి ఒక సుముఖ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చైర్మన్ గా కూడా ఏదైతే మరి పోలూరి నరసింహారావుని ఆయన్ని చైర్మన్ గా ఎన్నుకున్నారు. రానున్నటువంటి రోజుల్లో ఏదైతే కోఆప్షన్ మెంబర్స్ తో పాటు అటు ఎమ్మెల్యే ఓటు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం 16 మెజార్టీ ఉంటే 1 ఎమ్మెల్యే ఓటు వలన కూడా ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో అటు టీడీపీ మున్సిపల్ చైర్మన్ గా కూడా ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. ఏ ఒక్క వార్డుకి కౌన్సిలర్ గా లేనటువంటి మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ చైర్మన్ కైవసం చేసుకోవటం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అటు జైల్లో 2 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వైసీపీలో పూర్తి స్థాయిలో పట్టు కోల్పోయారు. గతంలో అటు 2019 నుంచి 2024 వరకు కూడా ఆయన చేసినటువంటి అరాచకాలు కానీ అటు కూటమి ప్రభుత్వం కూడా తీవ్ర స్థాయిలో పరిగణించింది. ఆయన పైన ఇప్పటికే పలు కేసుల్లో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో కూడా అటు ఈవీఎం ధ్వంసం కేసు కానీ, అదేవిధంగా నంబూరి శేషగిరిరావు టీడీపీ ఏజెంట్ ని చేసినటువంటి
దాడి వ్యవహారం కానీ అదేవిధంగా మహిళ పైన చేసినటువంటి వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టింది. అటు టీడీపీ నియోజకవర్గాన్ని పూర్తిగా కూడా అటు వైసీపీని ఖాళీ చేసే విధంగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 12 మంది టీడీపీకి సంబంధించినటువంటి పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. మొత్తం 16 మెజార్టీ ఉంటే కనుక ఖచ్చితంగా అటు చైర్మన్ గా చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చైర్మన్ అభ్యర్థిని వైసీపీకి సంబంధించినటువంటి పోలూరి నరసింహారావుని ఎన్నుకున్నటువంటి నేపథ్యంలో కూడా మరి రానున్నటువంటి రోజుల్లో మరి మున్సిపల్ సమావేశాల్లో మరి చైర్మన్ ని బలపరిచేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఎంతమంది వచ్చేటువంటి అవకాశం ఉంది కూడా అటు జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కూడా పూర్తిగా జూలకంటి బ్రహ్మానంద రెడ్డి వైసీపీ నేతలతో టచ్ లోకి వచ్చారు. ఏదైతే మరి ఆయన డోర్లు తెరిస్తే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కూడా వైసీపీ ఖాళీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 4 సార్లు తిరుగులేని నియోజకవర్గం మాచర్లుగా ఉన్నటువంటి నేపథ్యంలో జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా మరి ఒక్కొక్కటిగా కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అటు మున్సిపల్ చైర్మనే కాకుండా కూడా రానున్నటువంటి రోజుల్లో పంచాయతీ ఎన్నికలు కానీ అటు మండల ఎన్నికల్లో కూడా తీవ్ర స్థాయిలో వైసీపీకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. తుర్కా కిషోర్ చేసినటువంటి వ్యవహారం ఇప్పటికీ ఊళ్ళో వదిలి పారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆయన పైన పలు కేసులు నమోదు చేశారు. అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తనయుడు వెంకటరామరెడ్డి పైన కూడా కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో పూర్తిగా పరారులో ఉన్నటువంటి నేపథ్యంలో జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అటు చైర్మనే కాకుండా నియోజకవర్గంలో కూడా అభివృద్ధి బాటలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రజలకి ఎలాంటి హింసాత్మక రాజకీయాలు లేకుండా ప్రశాంతంగా జరుగుతాయంటూ కూడా మరి అటు వైసీపీ సభ్యులకు కానీ అదేవిధంగా ఆ నియోజకవర్గ ప్రజలకు కూడా వివరిస్తూ కూడా మరి అటు అభివృద్ధి అదేవిధంగా వైసీపీ నేతలను కూడా ఇటువైపు తిప్పుకునే విధంగా కూడా జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా మున్సిపల్ చైర్మన్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కొంత చర్చగా మారినటువంటి అవకాశం ఉంది. ఒక్క సభ్యుడు కూడా లేనటువంటి టీడీపీ చైర్మన్ కైవసం చేసుకుంటూ ఇది చాలా హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.